హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రసాద్స్. సో ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా, శాంపుల్ వీడియో. సో ఇంకా మీకు నచ్చిన సాంగ్ మీరు వేరే సాంగ్ కూడా పెట్టుకోవచ్చు, అప్పుడు ఇంకా చాలా నచ్చుతుంది. సో మరి ఈ వీడియో అనేది చాలా స్పెషల్, ఎందుకంటే ఎడిటింగ్ చేసే మెథడ్ అనేది చేంజ్ చేశాను. సో మొత్తం కైమాస్టర్ లో కాకుండా వేరే విధంగా యూజ్ చేశాను అనమాట. సో చాలా ఈజీగా ఎడిట్ చేయొచ్చు ఇప్పటి నుంచి. సో బర్త్డే వీడియో ఆర్ ఇంకా వేరే వీడియో ఎడిటింగ్స్ కూడా చాలా ఈజీగా మెథడ్ చేంజ్ చేశాను. సో రొటీన్ గా కాకుండా కొద్దిగా నీట్ గా చేయొచ్చు. సో వీడియో చూస్తే ఖచ్చితంగా నచ్చుతుంది, ఎందుకంటే చాలా ఈజీ మెథడ్. ఓకే, సో ఇప్పుడు మీకు ఎలా అనేది ఇప్పుడు చూపిస్తాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, నేను చేసే మన ఛానల్లో ఎడిటింగ్ ఓన్లీ ఫర్ ఫ్యామిలీ మెంబర్స్ ఓన్లీ. అంటే మన ఫ్యామిలీలో ఏదైనా ఇంపార్టెంట్ డేస్ మన ఫ్యామిలీ మెంబర్స్ గురించి వాళ్ళు హ్యాపీ చేయడానికి ఇలాంటి ఎడిటింగ్స్ యూజ్ చేసి మాత్రమే చేయాలి. అంతేగాని అన్వాంటెడ్ పర్సన్స్ వీడియో ఎడిటింగ్స్ చేస్తూ వాటితోనే టైం స్పెండ్ చేస్తూ ఆ వీడియోస్ని వాట్సాప్ స్టేటస్ ఇంకా వేరే స్టేటస్లో పెట్టి టైం వేస్ట్ చేయాలని మాత్రం కాదు. సో ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి మాత్రమే, వాళ్ళ బర్త్డే ఆర్ ఇంకా వెడ్డింగ్ యానివర్సరీ లాంటి ఇంపార్టెంట్ డేస్కి ఎడిటింగ్ చేసి వాళ్ళ ఫోటోతో జస్ట్ వాళ్ళని హ్యాపీ చేయడం గురించి మాత్రమే. ఓకే, సో వేరే వాటి గురించి మాత్రం ఎడిటింగ్స్ అలాంటి వాటితో టైం వేస్ట్ చేయడం వద్దు. సో ఈ ఏజ్లో అందరం కూడా మంచి విషయాల మీద మనకున్న అవకాశాలు ఉపయోగించుకొని సో అందరు కూడా డెవలప్ అవ్వాలి. సో ఎయిట్తో కూడా టైం వేస్ట్ చేయొద్దు. ఓకే, థ్యాంక్ యూ. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ప్రాసెస్ మనం పిక్సార్ట్ యాప్లో చేయాలి. సో మీ దగ్గర పిక్సార్ట్ యాప్ లేకపోతే ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇక్కడ పిక్సార్ట్ అని సెర్చ్ చేస్తే మనకి వస్తుంది కదా. సో ఇక్కడ నేను ఇన్స్టాల్ చేశాను, ఓపెన్ అని అడుగుతుంది. మీరు ఇన్స్టాల్ చేసుకోకపోతే ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయాలి. సో నేను ఓపెన్ చేస్తున్నాను. సో మనకి పిక్సార్ట్ యాప్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, కింద ప్లస్ ఐకాన్ ఉంది కదా, ఈ ప్లస్ ఐకాన్ని క్లిక్ చేస్తే మనకి మన మొబైల్లో ఉన్న ఫొటోస్ ఈ విధంగా మనకి చూపిస్తుంది. సో పైన చూడండి. సో ఇక్కడ చూడండి, ఈ వీడియోకి ఒక సూపర్ బ్యాక్గ్రౌండ్ నేను తయారు చేశాను కదా. సో ఈ బ్యాక్గ్రౌండ్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో టైటిల్ని క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది కదా, అక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లింక్ అని ఉంటుంది. సో వీడియో చూసిన తర్వాత డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ బ్యాక్గ్రౌండ్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు పిక్సార్ట్ యాప్లో చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఫోన్ అనేది హార్జెంటల్ రొటేట్ చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగుంటుంది. సో మనకి ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ ఈ విధంగా తీసుకున్నాం కదా పిక్సార్ట్ యాప్లోకి. సో చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి యాడ్ ఇమేజ్ అని ఉంది కదా, ఈ యాడ్ ఇమేజ్ని క్లిక్ చేస్తే మనకి గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అన్నీ ఓపెన్ అవుతాయి అనమాట. సో ఇక్కడ చూడండి, రీసెంట్లో ఈ ఫోటో ఉంది. ఒకవేళ రీసెంట్లో లేకపోతే ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా ఫోల్డర్స్ కూడా ఓపెన్ అవుతాయి. ఓకే, ఇక్కడ ఈ రీసెంట్లో ఇమేజ్ ఉంది కదా, సో ఈ ఇమేజ్ తీసుకుంటున్నాను ఏదో ఒకటి చూపించడానికి. సో చూడండి, మనకి ఈ విధంగా యాడ్ అయింది కదా. ఈ యాడ్ అయిన తర్వాత సో ఇక్కడ చూడండి, మనకి సైడ్లో అన్ని మంచి ఆప్షన్స్ ఉంటాయి ఈ పిక్సార్ట్లో. సో కట్అవుట్ అని ఉంది కదా, ఈ కట్అవుట్ని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది, పర్సన్ ఫేస్, హెయిర్, దేన్ని రికగ్నైజ్ చేయాలని. సో చాలా రికగ్నైజ్ చేయవు కొన్ని ఫోటోస్. సో అందుకే ఏం చేస్తారంటే, సో ఫోటోని ఈ విధంగా డ్రా చేయండి. జస్ట్ బార్డర్ అంటే చివరి డ్రా చేస్తే సరిపోతుంది అనమాట, మొత్తం డ్రా చేయక్కర్లేదు. సో ఇలా విధంగా డ్రా చేసి ఇక్కడ దీన్ని యారో మార్క్ని క్లిక్ చేస్తే సో మనకి ఆటోమేటిక్గా పర్సన్ని రికగ్నైజ్ చేస్తుంది అనమాట. సో చూడండి, చాలా వరకు మనకి తీసేస్తుంది అదే. సో ఏదైనా మిస్టేక్స్ వచ్చాయనుకోండి, సో ఇక్కడ ఈ బ్రష్ ఐకాన్ ఉంది కదా, ఈ బ్రష్ సింబల్ని క్లిక్ చేసి మనకి ఏ విధంగా ఎక్కడైతే మిస్టేక్ అయిందో కొద్దిగా, అంటే కొన్ని పిక్స్ అనేది చాలా నీట్గా తీస్తుంది, కొన్ని పిక్స్ని మనం ఈ విధంగా కొద్దిగా మిస్టేక్ చేస్తే ఈ విధంగా ఎక్కడైతే మిస్టేక్ పోయిందో అక్కడ జూమ్ చేసి ఈ విధంగా చేయాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఇది అయిపోతే కైన్మాస్టర్లో ఉంటుంది. సో చాలా ఈజీ ఈ ప్రాసెస్ అయిపోతే. సో ఈ విధంగా మనకి ఎక్కడైతే అది రికగ్నైజ్ చేయలేదో దాన్ని ఈ విధంగా జూమ్ చేసి జస్ట్ బ్రష్ ఐకాన్ క్లిక్ చేస్తే ఈ విధంగా డ్రా చేసేయండి. జస్ట్ ఈ విధంగా బ్రష్తో వేసేయండి. సో ఓకే, ఎక్కడ మిస్టేక్ లేకుండా ఈ విధంగా ఇక్కడ ఇయర్ దగ్గర కొద్దిగా ఇగో చూసుకోండి కొద్దిగా, ఎందుకంటే ఇప్పుడు సేవ్ చేసేసిన తర్వాత కైన్మాస్టర్లో తీసుకుంటాము. సో ఓకే, ఇప్పుడు చూడండి, ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ సేవ్ ఉంది కదా, సేవ్ అని క్లిక్ చేస్తే మనకి పిక్ అనేది సో చూడండి ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్ అంతా పోయి మనకి ఈ బ్యాక్గ్రౌండ్లోకి వచ్చింది కదా. సో చాలా నీట్గా అరేంజ్ చేసింది. సో ఇక్కడ మీరు ఇంకా కొద్దిగా నీట్గా చేసుకోండి. ఓకే, ఇప్పుడు నేను జస్ట్ ఇక్కడ చూపించడానికి ఈ విధంగా చేస్తాను కదా. సో ఈ పిక్ అనేది కరెక్ట్గా ఈ విధంగా సెట్ చేయండి. సో ఈ విధంగా కరెక్ట్గా ఈ ఈ ఖాళీ స్పేస్ ఉంది కదా, ఇక్కడ నేమ్స్ పెడదాము. సో ఈ కార్నర్కి ఇమేజ్ని సెట్ చేస్తున్నా. ఓకే, చేసిన తర్వాత సో ఇక్కడ చూడండి, షాడో అని ఉంది కదా, ఈ షాడోని క్లిక్ చేసి మనకి కొద్దిగా షాడో పెట్టుకోవచ్చు, ఇక్కడ ఓపాసిటీ తగ్గించుకొని. సో ఓకే,
అంటే కొద్దిగా షాడో పడుతుంది వెనకాల బ్లాక్ కలర్లో. ఓకే, కొద్దిగా న్యాచురల్గా ఉంటుందన్నమాట పిక్ అనేది. సో ఈ విధంగా. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇక్కడ రైట్ మార్క్ ఉంది కదా, ఈ రైట్ మార్క్ని క్లిక్ చేయండి. సో మీకు ఇవన్నీ కూడా నేను హార్జాంటల్ అడ్డంగా రొటేట్ చేశాను మొబైల్ని. సో మీకు నిలువుగా అయితే మీకు అక్కడ ఉంటుంది రైట్ మార్క్స్ అవన్నీ కూడా ఉంటుంది, కావాల్సి మీరు కూడా అడ్డంగా తిప్పుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ జస్ట్ ఏం లేదు, అయిపోయింది. ఇంకా ఇక్కడ ఫోటోని ఇక్కడ డ్రా అని ఆప్షన్ ఉంది కదా, ఈ సైడ్ ఆప్షన్, ఈ సైడ్లోనే ఇక్కడ డ్రా అని ఆప్షన్ ఉంటుంది చూడండి. డ్రా క్లిక్ చేస్తే డ్రా ఉంది కదా, దీన్ని క్లిక్ చేద్దాం. సో దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఈ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ని క్లిక్ చేస్తే సేవ్ ఇమేజ్ అని ఉంది కదా, ఈ సేవ్ ఇమేజ్ని క్లిక్ చేస్తే మనకి హెచ్డి క్వాలిటీలో సేవ్ అవుతుంది అనమాట. సో ఈ డ్రా ఆప్షన్లోనే మనం సేవ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం జస్ట్ కైన్మాస్టర్లో నేమ్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. సో నేను ఇప్పుడు కైన్మాస్టర్ యాప్ని ఓపెన్ చేస్తున్నాను. పిక్సార్ట్లో ఇమేజ్ సేవ్ చేసిన తర్వాత నేను కైన్మాస్టర్ ఓపెన్ చేశాను. సో ఇక్కడ చూడండి కైన్మాస్టర్ ఓపెన్ చేసి ఇక్కడ ఈ ప్లస్ ఐకాన్ని క్లిక్ చేసి ఫస్ట్ రేషియో సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీడియాని క్లిక్ చేయాలి. సో మీడియాని క్లిక్ చేస్తే ఇప్పుడు మనకి పిక్సార్ట్లో సేవ్ చేసాం కదా ఫ్రెండ్స్. సో పిక్సార్ట్ ఫోల్డర్ని క్లిక్ చేసి, సో ఇప్పుడు మనం ఏదైతే పిక్ మనం చేసామో దాన్ని క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసి ఇక్కడ రైట్ మార్క్. సో చూడండి మనకి ఈ పిక్ అనేది ఈ విధంగా యాడ్ అయిపోయింది. సో దీన్ని మీకు 30 సెకండ్స్ పెట్టుకుంటారా, 15 సెకండ్స్ పెట్టుకుంటారా, అది మీ ఇష్టం. సో నేను జస్ట్ 30 సెకండ్స్ పెడుతున్నాను. వాట్సాప్ స్టేటస్ అంటే మన బర్త్డే విషెస్ వీడియో వాట్సాప్ స్టేటస్లో పెడతాం కదా మన వాళ్ళది. సో ఓకే, ఇప్పుడు ఈ విధంగా నేను పెట్టాను. సో జస్ట్ ఇక్కడ ఏం లేదు, మంచిగా మొత్తం అయిపోయినట్టే. ఇక్కడ జస్ట్ ఇక్కడ లేయర్ని క్లిక్ చేసి టెక్స్ట్ యాడ్ చేద్దాము. సో టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ని క్లిక్ చేసి ఫస్ట్ హ్యాపీ బర్త్డే అని పెడదాం. హ్యాపీ కిందకి ఎంటర్ బటన్ ఇచ్చి బర్త్డే, హ్యాపీ బర్త్డే అని ఇక్కడ పెట్టిన తర్వాత సో ఈ విధంగా జూమ్ చేద్దాము. సో జూమ్ చేసిన తర్వాత సో ఇక్కడ చూడండి ఏఏ అని ఉంది కదా, ఈ ఏఏని క్లిక్ చేసి నేను ఇక్కడ ఒక టెక్స్ట్ స్టైల్ డౌన్లోడ్ చేసుకున్నాను ఫాంట్. సో ఈ కైన్మాస్టర్లోనే చాలా ఉంటాయి అన్నమాట. సో దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఈ కలర్ ఉంది కదా, ఈ కలర్ని క్లిక్ చేసి ఏదో కలర్ పెడుతున్నాను, నేను ఈ కలర్ పెడతాను, సర్ఫ్ కలర్, స్కై బ్లూ. సో ఓకే, తర్వాత చూడండి కిందకి వెళ్తే మనకి అవుట్లైన్ అని ఉంది కదా, ఈ అవుట్లైన్ క్లిక్ చేసి ఎనేబుల్ అని ఉంటుంది. సో ఎనేబుల్ క్లిక్ చేస్తే మనకి అవుట్లైన్ బ్లాక్ కలర్ వస్తుంది అనమాట, కొద్దిగా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు రైట్ మార్క్. ఇప్పుడు ఈ నేమ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఈ విధంగా మొత్తం వీడియో 30 సెకండ్స్ని డ్రాగ్ చేసేయండి. ఓకే, ఇప్పుడు జస్ట్ మనం ఒక నేమ్ యాడ్ చేయాలి, అంటే బర్త్డే పర్సన్ నేమ్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇక్కడ లేయర్ని క్లిక్ చేసి టెక్స్ట్ని మళ్ళీ క్లిక్ చేసి సపోజ్ నా పేరు దుర్గా ప్రసాద్ కదా, నేను దుర్గా అని పెడతాను. సో మా ఫ్రెండ్స్ అందరు దుర్గా అని పిలుస్తారు. సో ఓకే, ఇక్కడ ఈ విధంగా దుర్గా అని పెట్టి మళ్ళీ ఏఏ అని ఉంది కదా, ఫాంట్ స్టైల్ క్లిక్ చేసి మీకు నచ్చిన ఫాంట్ స్టైల్ మనం పెట్టుకోవాలి. ఓకే, సో పెట్టిన తర్వాత మళ్ళీ అవుట్లైన్ క్లిక్ చేసి ఎనేబుల్ చేస్తున్నాను. సో బ్లాక్ కలర్ ఎనేబుల్ అవుతుంది. సో ఆ దుర్గా వైట్ కలర్ ఉంది. సో దుర్గాని కూడా మనం సపోజ్ ఈ దుర్గాని క్లిక్ చేస్తే ఇక్కడ కలర్ ఉంది కదా, ఈ కలర్ని క్లిక్ చేస్తే మనకు నచ్చిన కలర్ పెట్టుకోవచ్చు. సో మీకు నచ్చిన ఎవరికి నచ్చిన కలర్ వాళ్ళకి ఉంటుంది కదా. సో ఓకే, సో చూడండి జస్ట్ ఇక్కడ ఈ దుర్గాని క్లిక్ చేయండి, మళ్ళీ క్లిక్ చేసి అక్కడ స్టేబుల్గా ఉంటే కొద్దిగా బాగోదు కదా, ఇక్కడ ఓవరాల్ యానిమేషన్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి పల్స్ పెడదాం. పల్స్ పెడితే హార్ట్ బీట్ లాగా అది కొట్టుకుంటూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా సో మనకి కొద్దిగా చాలా నీట్గా అంటే సింపుల్గా కొద్దిగా నీట్గా చేయొచ్చు వీడియో అనేది. సో ఈ ప్రాసెస్లో సో ఓకే, సో చూడండి ఇప్పుడు జస్ట్ లేయర్ని క్లిక్ చేసి ఒక టెంప్లెట్ పెడతాను, బర్త్డే పర్సన్ మీద పెడదాం. సో ఇక్కడ ఈ టెంప్లెట్ క్లిక్ చేసి సో ఈ విధంగా దీని మీదకి డ్రాగ్ చేయండి. ఈ విధంగా డ్రాగ్ చేసి జూమ్ చేసి బర్త్డే పర్సన్ మీద ఇట్లా పెట్టి ఇక్కడ క్రోప్ ఉంది కదా, ఈ క్రోప్ని క్లిక్ చేసి మాస్క్ ఎనేబుల్ చేసి ఈ ఫీదర్ ఉంది కదా, దీన్ని ఈ విధంగా ఇంక్రీజ్ చేయాలి. సో ఇంక్రీజ్ చేసిన తర్వాత రైట్ మార్క్, మళ్ళీ ఈ టెంప్లెట్ని క్లిక్ చేసి కిందికి వెళ్దాం. సో కిందికి వెళ్తే బ్లెండింగ్ అని ఉంది కదా, ఈ బ్లెండింగ్ని క్లిక్ చేసి స్క్రీన్ పెడుతున్నాను. సో స్క్రీన్ పెడుతుంటే అమౌంట్ అడుగుతుంది, అది ఇది అని కామెంట్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్ నేను యూస్ చేస్తున్న ఈ కైన్మాస్టర్ లింక్ని నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో మీరు అదిని కూడా డౌన్లోడ్ చేయట్లేదు, ఆ లింక్ని క్లిక్ చేయగానే మీకు గ్రీన్ కలర్లో డౌన్లోడ్ అని ఉంటుంది. సో దాన్ని డౌన్లోడ్ చేసేటప్పుడు ఫస్ట్ మీ దగ్గర ఉన్న కైన్మాస్టర్ డిలీట్ చేయండి, అందులో కానీ ఆప్షన్ పని చేయకపోతేనే డిలీట్ చేసేయండి. సో డిలీట్ చేసేసి మీ ఫైల్ మేనేజర్లో కూడా కైన్మాస్టర్ అని ఫోల్డర్ ఉంటుంది, ఆ ఫోల్డర్ని కూడా డిలీట్ చేసేయండి. సో డిలీట్ చేసిన తర్వాత నేను ఇచ్చిన డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన లింక్ని క్లిక్ చేస్తే గ్రీన్ కలర్లో డౌన్లోడ్ అని ఉంటుంది, డౌన్లోడ్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేస్తే మీకు ఈ విధంగా అన్నీ వర్క్ అవుతాయి అన్నమాట. సో స్క్రీన్ పెట్టిన తర్వాత రైట్ మార్క్. సో చూడండి నాకు ఏ విధమైన అమౌంట్ అడగలేదు. సో నేను ఇది కొద్దిగా ఫ్రాడ్ కింద అనిపిస్తుంది అందరికీ ఫ్రీగా ఇస్తుంటే, ఎందుకంటే ఇది మనీ పెట్టి కొనాలి యాక్చువల్గా. కాకపోతే మన ఇండియాలో 350 రూపీస్ ఉంటుంది ఇది మంత్కి 350 ఉండడం అంటే చాలామంది మనం కట్టలేం కదా. సో నేను ఫ్యూచర్లో అయితే కొనేస్తాను,
ఎందుకంటే మరి ఈ విధంగా ఫ్రాడ్లా అందరికీ ఫ్రీగా ఇచ్చేస్తున్నాం కదా మోడ్ ఏపీక్ అని. సో మనం అందరూ నేనంటే రెగ్యులర్గా యూస్ చేస్తాను, మీరు ఎప్పుడో ఒకసారి యూస్ చేస్తారు కదా. సో ఏం కాదు, నేను డిస్క్రిప్షన్లో ఇచ్చింది డౌన్లోడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మనకి ఓవరాల్గా అయితే మనకి ఈ విధంగా వస్తుంది. సో మీకు ఇంకో టెంప్లెట్ కావాల్సి మీరు ఇంకోటి పెట్టుకోండి. ఈ విధంగా పర్సన్ ఓన్లీ కాదు, మొత్తం వీడియోకి పెట్టుకోవాలంటే వేరేది కూడా పెట్టుకోవచ్చు. నేను జస్ట్ ఓన్లీ పర్సన్కి నేను పెట్టాను. ఓకే, సో ఇక్కడ చూడండి ఆడియో అని ఉంది కదా ఫ్రెండ్స్, ఈ ఆడియోని క్లిక్ చేసి మీకు నేను ఇచ్చిన ఆడియో, నేను ఆడియో ఏమి ఇవ్వడం లేదు. సో ఇక్కడ మనకి ఆడియోలో ఫోల్డర్స్, ఆల్బమ్స్ ఉంటాయి కదా. మీ ఫోన్లో ఉన్న మీ ఫేవరెట్ లేకపోతే బర్త్డే పర్సన్కి నచ్చిన సాంగ్ పెట్టేయాలి. సో మనకి సౌండ్ తీస్తాను. సో ఇక్కడ ఈ ప్లస్ సింబల్ ఉంది కదా, ఈ ప్లస్ సింబల్ని క్లిక్ చేస్తే ఎనేబుల్ అయిపోతుంది, రైట్ మార్క్. సో డిలీట్ చేస్తాను, సో సాంగ్ ప్లే చేయకూడదు. సో మనకి సాంగ్ ప్లే అయిపోతే మనకి కంప్లీట్గా అయిపోతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్, నేను చెప్తున్నాను కదా, ఈ టెంప్లెట్ పర్సన్ మీద కాదు, మొత్తం వీడియో కావాలంటే మీరు హారిజాంటల్ టెంప్లెట్ కూడా మీరు పెట్టుకోవచ్చు. సో అది కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, ఇప్పుడు జస్ట్ దీన్ని క్లిక్ చేసి ఈ విధంగా దీన్ని క్లిక్ చేసి దీన్ని క్లిక్ చేయండి. షేర్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఎక్స్పోర్ట్. సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై. జై హింద్.